మాస్ మహారాజా రవితేజకి ఈ అబ్బాయి చాలా మంచోడు అంటూ మంచు లక్ష్మి సర్టిఫికెట్ ఇచ్చేసింది. అలాగే రవితేజ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. రీసెంట్గా రవితేజకి డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం, సిట్ అతన్ని విచారించడం ఇండస్ట్రీలోనూ రవితేజ అభిమానుల్లోనూ కలకలం రేపింది. ఆ టైంలో రవితేజకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. అందరితోనూ క్లోజ్గా ఉండే రవితేజకి ఇండస్ట్రీ నుండి సరైన సపోర్ట్ లభించలేదు అనే మాట వినిపించింది. మంచు లక్ష్మి మాత్రం డ్రగ్స్ పేరు ఎత్తకుండానే రవితేజకి సపోర్టుగా మాట్లాడింది. రవి క్యూట్ పర్సన్, తనకి ఉన్నవన్నీ హెల్దీ హ్యాబిట్సే, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫుడ్ కూడా డైటీషియన్స్ సలహా మేరకు చాలా లైట్గా తీసుకుంటాడు. ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో రవితేజ, నేను వేర్వేరు ఫ్లోర్స్లో షూటింగ్ చేస్తున్నాం. లంచ్ టైంలో కలిసి భోజనం చేశాం. తను లైట్గా తినేసి వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని వచ్చే వరకు నేను తింటూనే ఉన్నాను. నన్ను చూసి నా తల్లే ఏం తింటున్నావో మొత్తం తినేయి అంటూ తన స్లాంగ్లో అన్నాడు. తనకి చెప్తే ఆకులు అలములు పెడతాడని ఓ రోజు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా. తింటూ ఫోన్ చేసి మీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పా. వాళ్ళ అమ్మగారు కూడా వాడు ఏది సరిగ్గా తినడు, నువ్వన్నా చెప్పమ్మా అన్నారు. ఫుడ్ విషయంలోనే ఇంత సిన్సియర్గా ఉండే రవి వేరే అలవాట్ల జోలికి వెళ్ళడు అంటుంది మంచు లక్ష్మి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా పెప్పీ బ్రెయిన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.